వాళ్ళ అబ్బాయి వైస్ చైర్మన్గా ఉండగా కార్పొరేషన్ మొత్తం నాశనం భ్రష్టు పట్టించారు. నాకు ముఖ్యంగా ఒక బస్సు ఒకటి కొన్నారు, ఒకటి డబుల్ డెక్కర్ బస్సు ఒకటి కొన్నారు. సరే కొంటే కొనుక్కోను, ఎందుకంటే కార్పొరేషన్ డబ్బు ఉంది, సరే కొన్నారు. 2 కోట్లు 3 కోట్లు పెట్టుకున్నారు. దానికోసమని నా చిన్నప్పటి నుంచి ఉన్న చెట్లు మళ్ళీ అట్లాంటి చెట్లు పెరగాలంటే ఇంకో 100 ఏళ్ళు పడుతుంది. అటువంటి చెట్లు తిరుపతిలో ఎన్ని వందల చెట్లు కొట్టించేశారంటే బాధేసింది. మన తిరుపతేనా ఇది? ఆ బస్సు తిరగడం కోసం కనీసం ఆ బస్సు ఈ తిరుపతిలో 1 వారం కూడా తిరగలేదు. ఎవరు ఎక్కేవాళ్ళు లేరు. ఆ బస్సు కోసం అని అన్ని చెట్లు కొట్టేయడం అనేది ఎంత ఇదో వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ పుట్టి పెరిగిన మాకు తెలుస్తుంది, ఆ చెట్ల కింద ఆడుకున్న వాళ్ళం కాబట్టి మేమందరం మాకు తెలుస్తుంది. అట్లా అతను ఒక పక్క దోపిడీ, మున్సిపాలిటీ మొత్తం దోపిడీ జరిగింది. అతనేదో నేను రోడ్లు వేసేస్తాను అవన్నీ 19 ఎలక్షన్స్ ముందర మా గవర్నమెంట్ లో ఇంప్లిమెంట్ అయిన రోడ్లు అవి. అప్పట్లో ఫండ్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి మేము రోడ్లు వేయకుండా మొత్తం మాస్టర్ ప్లాన్ లో రోడ్లన్నీ రెడీ చేసి పెట్టిందండి. అప్పుడు మీ గవర్నమెంట్ లో వచ్చిందే కదా? అవును, అన్ని మొత్తం అంతా రెడీ చేసి పెట్టాం. 19 ఎలక్షన్స్ లో కానీ ముఖ్యమంత్రి గారు అయితే అవన్నీ కూడా మేము కూడా ఇంప్లిమెంట్ చేసి ఉండేవాళ్ళం. కానీ ఇట్లా కాదు, టీడీఆర్ బాండ్ల పేరుతో వాళ్ళు చేసిన మోసం ఇంత మోసం కాదు. అది 3,000 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ కూడా ఉంటది. 3,000 కోట్ల నుంచి స్కామ్, అది పెద్ద స్కామ్. అది ఇక్కడ చేశారు. టీటీడీలో వర్కుల్లో నిజంగా ఎంత దారుణం అంటే, టీటీడీ వర్కుల్లో ఎవరు కమిషన్ తీసుకోరు. దాంట్లో కూడా తీసుకున్నారు కమిషన్, 10% కమిషన్. 1,200 crores అట్ ఏ టైం ఒక్కసారిగా రిలీజ్ చేసి వర్క్లు ఇచ్చి 120 కోట్లు 10%. అట్లా తీసుకున్న వ్యక్తి అతను. దేవుడి దగ్గర 1 రూపాయి తినడానికే మాకు భయం. ఎందుకంటే ఆయన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా. ఆయన దగ్గర డబ్బు తింటే ఏం జరుగుతుందో మాకు తెలుసు. కాణిపాక వినాయకుడి దగ్గర వెళ్ళి దొంగ ఓట్లేస్తే ఏం జరుగుతుందో, ఇక్కడ మా వెంకటేశ్వర స్వామి దగ్గర 1 రూపాయి ఆయన సొత్తు తింటే ఏమవుతుందో చూసిన వాళ్ళం, అనుభవించే వాళ్ళు. ఎందుకంటే మాకు ఇక్కడ చిన్న సామెత చెప్తారు, ఇక్కడ తిన్నారంటే డబ్బులు చెన్నైలో అపోలోకి విజయాకు పెట్టుకోవాల్సి వస్తుంది, ఇక్కడ సంపాదించే డబ్బు అంత పెట్టుకోవాల్సి వస్తుంది అనేసి ఒక ఇక్కడ నానుడి. అట్లా మాకు అంత భయం ఉండేది. అతనికి ఆ భయం లేదు. సరే అవన్నీ కూడా పట్టించుకోలేదు. ఇట్లా రోజు ప్రెస్ మీట్లు పెడతా అంటే కొంచెం బాధేసి వచ్చా నేను. ఎందుకంటే అతనేమి శుద్ధమైనవాడు, నేనేం నీతిమంతుడు అనేసి ఆయన అనుకోవచ్చు, కానీ ఊర్లో ఎవరు అనుకోవట్లేదు కదా.